బండి భగీరథ్ కేసు ఇప్పటివరకు అయితే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు, లేదా లోపల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం జరుగుతోంది అని చెప్పేసి కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకని అని అంటే ఆ, ఎక్స్ ఇది ఎక్స్ కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కొడుకు కేసు అవ్వడం వల్ల దీనిలో భాగంగానే బీఆర్ఎస్ మహిళా నాయకురాలందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒకరోజు మొత్తం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మహిళా నాయకురాలందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు హేమలత గారు మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. యా మేడం, మీకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ అంశం మీద మీకు నోటీసులు ఇచ్చారు? మీరు ఆల్రెడీ చూసారు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏదైతే ధర్నా మేము నిర్వర్తించామో దానిలో భాగంగా ఈరోజు సైఫాబాద్ పిఎస్ కి మమ్మల్ని పిలిచి ఈ నోటీస్ని ఇచ్చారు. ఈ నోటీస్లో మీరు క్లియర్ గా చూస్తుంటే మేము పోలీసుల డ్యూటీల మీద డ్యూటీని అడ్డుకున్నాం, పోలీసుల మీద దాడి చేసినాం. ట్రెస్ పాస్ అంటే అంబేద్కర్ దగ్గర ట్రెస్ పాస్ అంటే పబ్లిక్ ఎవరు అక్కడికి వెళ్ళొద్దు, ప్రొహిబిటెడ్ ఏరియాలో మేము పోయినామని చెప్పేసి కేసులు పెట్టడం, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి సంతోషపడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. ఇవన్నీ ఇంట్రెస్ట్ మా మీద చూపించేదానికంటే ఒక మైనర్ బాలికకి జరిగిన అన్యాయం మీద ఈ సీరియస్నెస్ చూపించుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని చెప్పేసి జరిగి ఉండొచ్చేమో అని మేము భావిస్తున్నాం. కానీ అవన్నీ కాకుండా చిన్న చిన్న కేసెస్లోనే ఎంతో సీరియస్గా ప్రవర్తించే ఈ పోలీస్ శాఖ వారు ఫోక్సో కేసు అయినప్పుడు అసలు ఎటువంటి చర్యలు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోకుండా, వారిని ఎక్కడున్నాడో ట్రేస్ చేయకుండా, సింపుల్గా మీడియా దగ్గరకు వచ్చి మాకు దొరకట్లేదు అని చెప్పేసి ఒక సింపుల్ దొరికినప్పుడు పట్టుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ మైనర్ బాలికకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా మహిళలము అంబేద్కర్ వద్దకు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పేసి, అంటే కాన్స్టిట్యూషన్ ప్రాపర్ గా అమలు అవ్వట్లేదు. మహిళలు పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు. వారు కేంద్రం పోయేసరికి ఒక తీరుగా ప్రవర్తిస్తారు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంకి వచ్చేసరికి ఇంకొక తీరుగా జనాల పట్ల ప్రవర్తిస్తారు. రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ మీద దాడి చేస్తారు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ధర్నా మేమేదో తీసుకుంటే ఆ ధర్నా మీద మా మీద విపరీతంగా కేసులు పెట్టి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలం, ఖచ్చితంగా తెలంగాణ కోసం నేను పోరాడకపోయినా మా కేసీఆర్ గారు, మా పార్టీకి సంబంధించిన నాయకుల ప్రేషన్తో ఈరోజు ఈడ నుంచున్నా ఖచ్చితంగా ఈ కేసులకి చిల్లర సెక్షన్లకి భయపడే వ్యక్తులం కాదు. డెఫినెట్ గా మేము ఒక న్యాయం కోసం పోరాడినాం. అన్యాయంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలి, రోడ్లు బ్లాక్ చేయాలి, వీరి డ్యూటీకి ఆటంకం కలిగించాలని ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అదే పోలీస్ వాళ్ళు మమ్మల్ని డిస్టర్బ్ చేసి మమ్మల్ని బయటికి పంపించేసి మహిళలను చూడకుండా జెంట్స్ పోలీసులు మా మీద దాడి అంటే మమ్మల్ని నూకే ప్రయత్నం, మనం ముట్టుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగింది తప్ప ఏమి కూడా మేము ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు, వాళ్ళ మీద దాడి చేయలేదు. ఇంకా ఉల్టా వారు మా మీద చాలా దురుసుగా ప్రవర్తించిండ్రు, మమ్మల్ని తీసుకుపోయి వ్యాన్ లో పడేసిండ్రు. మీరు చూసుకుంటే ఆ రోజు ఇది నా పరిస్థితి కళ్ళు తిరిగి పడిపోయినా, గాలి ఆడట్లేదు, మీరు కొద్దిగా వాటర్ ఇవ్వండి అని అడుగుతుంటే కూడా పోలీసు వాళ్ళు వినట్లేదు. వ్యాన్ లో తీసుకుపోయి ఏదో కుక్కల్ని పడేసి ఇష్టరీతిగా మా మీద ప్రవర్తించిన బిహేవియర్ మాది ఉల్టా, వాళ్ళు పెట్టిన కేసులేమో వారి మీద దాడి చేసినాం అని చెప్పేసి. ఇదే అంశం మీద మనం చూస్తే గనక ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కానీ, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం కూడా మైనర్ అని కూడా లేకుండా, పోక్సో కేసు అని కూడా లేకుండా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలే ఈ రోజు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు, ఆ అమ్మాయిని రోడ్డు మీద నిల్చోబెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి చెప్తా. ఒకసారి ఎక్కడ అమ్మాయిని రోడ్డు మీద నిలబెట్టినామో చూపియాలా. ఏంటి అని అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అంశాన్ని బయట అదే పోక్సో కేసు వేరే అమ్మాయిల మీద జరిగితే గనుక ఇదే పెద్ద ఎత్తున యాక్షన్ కి రారు మహిళా నాయకురాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కేవలం ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ఆ అమ్మాయి పేరుని కానీ ఇవన్నీ బదనం చేసే ప్రయత్నంలో వాళ్ళే బయటికి తీశారు ఈ మొత్తం విషయాన్ని అని చెప్తాం. ఎగ్జాక్ట్ గా మీరు పాయింట్ లో ఉన్నారు. మీరు ఏదైతే అన్నారో సామాన్య ప్రజలకి ఫోక్సో కేసు అయినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. 24 hours లో వాళ్ళని పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు, వారి మీద విచారణ చేస్తారు, కోర్ట్ కి తీసుకెళ్తారు, అంటే రిమాండ్ కి పంపిస్తారు. అవన్నీ కూడా కామన్ పర్సన్స్ కి అవుతాయి. ఈయన యూనియన్ మినిస్టర్ కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి ఆయనకు ఆ లిబర్టీ ఉంది, అన్ని రకాలుగా ఆయనను కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా మేమందరం పోరాడడం జరిగింది. సో వారు ఏదైతే అంటున్నారో ఆ అమ్మాయిని డీటెయిల్స్ తీసుకొని వచ్చడం పెట్టినామని చెప్పేసి మీరు ఒక్కసారి మొత్తం సోషల్ మీడియా చూడండి, మొత్తం మీడియా ఛానల్ చూడండి, ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ ఆ మైనర్ బాలిక పేరు కానీ
ఆమె డీటెయిల్స్ కానీ బయట పెట్టిందా? కేవలం ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పేసి మాత్రమే డిమాండ్ చేసింది. కానీ చేసిన వ్యక్తులు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్ళు. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి ఎట్లా వాళ్ళ పర్సనల్ చాట్స్ కానివ్వండి, వీడియోస్ కానీ బయటకు వచ్చినాయి. ఆ అమ్మాయి కదా పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు బయట పెట్టినారు అనుకోవాలా, ప్రభుత్వం బయట పెట్టింది అనుకోవాలా, లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు బయట? ఇప్పుడు మాకు అవన్నీ దొరికే కదా, మా పార్టీకి సంబంధించిన కాదు, మా వ్యక్తులు కాదు వారు. కేవలం ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే కదా మేము దీని గురించి మాట్లాడింది. పేట్ బషీర్బాగ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత రాత్రి మాకు కాపీ ఇట్లా కేసు అయిందని తెలిసిన తర్వాతనే కదా మేము మాట్లాడినాము. అప్పుడు అంటే ఇంత ప్రూఫ్లు ఉన్ని, ఇంత అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాక కూడా ఇంకా కూడా వాళ్ళు మేమే చేసినామని మాట్లాడడం అనేది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ సీతక్క గారు మాట్లాడిన ఆడియో ఒకసారి మీరు చూడండి. ప్లస్ ఇదే యూనియన్ మినిస్టర్ గారు గతంలో ఫోక్సో కేసు అయినప్పుడు ఆయన మాట్లాడిన ఆడియో తీయండి. మరి అప్పుడు మాత్రం ఒక చట్టం, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వారి కొడుకుకి చేసిన దగ్గరనేమో కాపాడే ప్రయత్నం. అంటే ఇంత అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పక్షాన నిలబడడానికి మాత్రమే పోరాడింది. ఇక్కడ ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి మాకు అవసరం లేదు. వివిధ అంశాలు ఉన్నాయి మేము రాజకీయంగా వారిని టార్గెట్ చేయాలంటే, వారిని మాట్లాడాలంటే. ఈ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. అది చేయాలి అని చేసే వాళ్ళు మాత్రం కాంగ్రెస్, బీజేపీకి. వాళ్ళే పూర్తి స్థాయిగా ఆ అమ్మాయి డీటెయిల్స్, ఆమె వీడియోస్, ఆడియోస్ అన్ని కూడా బయట పెట్టినారు. ఇప్పుడు బయట పెట్టిన వాళ్ళందరూ కూడా ఏదైతే కేసు రీసెంట్ గా ఆయన మీద జడ్జి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో దాన్ని బేస్ చేసుకొని ఆ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తుల, మీడియా ఛానల్స్ ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఆ పొలిటికల్ పరంగా ఏదైనా మాట మాట్లాడితేనే ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టారీతంగా మాట్లాడే వాళ్ళు ఇంత పెద్ద కేసు అయినప్పుడు ఫ్యామిలీ ఇష్యూ అంటున్నారు. మరి ఫ్యామిలీ ఇష్యూ అన్నప్పుడు ఫ్యామిలీ మధ్యలోనే రావాలి కదా. పబ్లిక్ మీటింగ్లలో, ఒక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లను యూనియన్ మినిస్టర్ గారు ఎందుకు ఆయన పర్సనల్ గురించి మాట్లాడిండ్రు? ఎట్లా హనుమాన్ ర్యాలీలో, ఒక హిందూ హనుమాన్ ర్యాలీలో ఆయన హిందుత్వం గురించి ప్రజలను ఉద్దేశించి హిందుత్వం సంబంధించిన దాని గురించి మాట్లాడాలి. మరి ఆయన ఎందుకు పర్సనల్ గా ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన జీవితం గురించి ఆయన ఎందుకు మాట్లాడిండ్రు? అంటే కేవలం ఆయన యూనియన్ మినిస్టర్ కాబట్టి. సో సెంట్రల్లో బీజేపీ పార్టీ, స్టేట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మొన్న మోదీ గారు వచ్చి క్లియర్ గా అందరికి ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని నన్ను కలువు, నేను నిన్ను చూసుకుంటా, రాష్ట్రంలో నా పార్టీని చూసుకో, సెంట్రల్ లో నేను నిన్ను చూసుకుంటా, నీ కేసులో నేను నిన్ను కాపాడతా, మా వాళ్ళకైన కేసులో నువ్వు మమ్మల్ని కాపాడా అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ మెసేజ్ ఇచ్చి పోయిండ్రు. కాబట్టి అదే ప్రయత్నం, అదే ఇది నడుస్తుంది. అందుకనే ఇవన్నీ జాప్యం జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోరాడు. ఫైనల్ గా కేటీఆర్ గారి పైన కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అదే అంశానికి సంబంధించి కొన్ని ఛానల్స్ పైన కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. అంటే పలానా ఎక్స్ కొడుకు అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అనే అంశం గురించి మీరు ఎలా మాట్లాడుతారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దౌర్భాగ్యంగా నా కొడుకు అని చెప్పుకునే దుస్థితికి వచ్చిండు అని అంటే అక్కడే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా వారే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎందుకు, మొన్న రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన ఏమన్నాడు? అనుచితంగా మాట్లాడిండ్రు, పుట్టుకల గురించి, జీవితాల గురించి మాట్లాడిండ్రు. మరి మీ పుట్టుక, మీ కొడుకు పుట్టుక ఎట్లుందో ఒకసారి చూసుకోవాలి. ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఎట్లున్నామో చూసుకొని అప్పుడు ఏమైనా మాట్లాడితే బాగుంటది. కర్మ అనేది ఉత్తగానే ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అయింది నీ మీద. నువ్వు అన్న 2 రోజులకే నీదేందో, నీ చరిత్ర ఏందో, నీ కొడుకు క్యారెక్టర్ ఏందో బయటపడ్డది. ఇది ఒక్క అంశమే కాదు, ఈ రోజు ఈ ఫోక్సో కేసే కాదు, గతంలో మీరు చూసుండొచ్చు చాలా మీడియా ఛానల్స్ లలో బండి భగీరథ మీద విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ కి సంబంధించిన వాళ్ళతోని కొట్టడము, దాడి చేయడము, ర్యాగింగ్ చేయడము, ఇష్టారీతంగా ఆల్కహాల్ తీసుకోవడము, ఆయన కొన్ని సందర్భాలలో డ్రగ్స్ కేసులో కూడా దొరికిండ్రు అనేది ఆరోపణ అయితే మనం వినడం జరిగింది, చూసినాం. అవన్నీ బేస్ చేసుకొని గవిట్ల గురించి నీ కొడుకుని నువ్వు చక్కగా పెట్టుకోక బయటికి నీతులు మాట్లాడుతావు, వేరేల గురించి చెప్తావు. ఫస్ట్ మన ఇల్లు మనం చక్కగా దిద్దుకున్నాక అప్పుడు బయటికి వచ్చి ఇవన్నీ మాట్లాడితే కనీసం నీకు గౌరవం ఉంటుంది. నువ్వు ఇంత జరిగినా ఆ రోజే ఏదైతే ధర్మం గురించి మాట్లాడినావు, నువ్వు ఏం తప్పు చేయలే అన్నావు. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు 9 రోజుల పాటు నీ కొడుకుని దాచిపెట్టినావు? నీకు క్లియర్ గా తెలుసు. అండ్ పోలీసులు కూడా యూనియన్ మినిస్టర్ మీద ఇప్పుడు దాకా కేసు వెళ్ళి 9 రోజుల పాటు ఆయన దాచిపెట్టి ఒక అక్యూజ్ ని కాపాడే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఆయన మీద కూడా కేసు కావాలా. కేవలం ఆయన యూనియన్ మినిస్టర్ కాబట్టి ఇవన్నీ యాక్సెస్ ఉంది, అందుకే ఆయన మీద కేసు జరగట్లేదు. ఆయన కూడా వివిధ రకాలుగా వాళ్ళ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకున్న యాక్సెస్ తోటి ఈ హాలిడే సమయంలో కూడా కోర్టులు 12 గంటల వరకు నడిచినాయి. అదే ఇప్పుడు కామన్ పీపుల్ కి ఏమైనా ఎమర్జెన్సీ అయితే హాలిడేలు అని చెప్పేసి అందరు
వెళ్ళిపోతారు. మరి అక్కడ కూడా కొన్ని అంశాల గురించి మాట్లాడితే జడ్జిలు మా గురించి ఇట్లా మాట్లాడినరు అని అంటారు. మరి ఇదే సీరియస్ కేసు కామన్ పబ్లిక్ మీద ఎందుకు తీసుకోలేదు? ఎందుకు బయట ప్రజలు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అది ఒక వ్యక్తిగా కాదు, బయట ఎందుకు ఈ టాక్ వచ్చింది? ఇప్పుడు జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పారు. అది ఎందుకు వచ్చింది మేడం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కామన్ కేసు అయితే ఈ పార్టీకి ఇంత సమయం తీసుకొని వాళ్ళు కేసు రన్ చేయరు. కేవలం యూనియన్ మినిస్టర్ కాబట్టి ఆయన ప్రెజర్ పెట్టిండ్రు, ఇంకే ఏ రకంగా వారు రిక్వెస్ట్ చేసుకున్నారో వారిని బేస్ చేసుకొని మీరు ఈ ట్రయల్ రన్ చేసిరు కాబట్టి అందరు మాట్లాడుకున్నారు. అదే మీరు వదిలేసి రిమాండ్ కి పంపించేసి తర్వాత హాలిడేలు అయినాక చేసున్నా కనీసం ఎవరు ఇవన్నీ మాట్లాడకపోతుండే. దయచేసి అవి కూడా గమనించాలా. మేము ఏదో మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలి, మిమ్మల్ని ఏదో మాట్లాడాలని కాదు. మీరైనా కూడా మా పొజిషన్ లో ఉన్నప్పుడు అట్లనే ఆలోచిస్తారు. మీరు ఆ చైర్ లో ఉన్నారు కాబట్టి కమెంట్స్ చేస్తున్నారు. మీరు మా పొజిషన్ లో ఉంటే, మేము మా చైర్ లో ఉంటే ఖచ్చితంగా ఇవన్నిటివి బయటికి వస్తాయి. సో అది గమనించాలి. ఖచ్చితంగా మేము కూడా న్యాయస్థానంకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోక్సో కేసు అయిన ఎవరైనా కూడా పార్టీలకు సంబంధం లేకుండా, వ్యక్తులకు సంబంధం లేకుండా వారి మీద ఖచ్చితంగా కేసులు జరగాల, ఆ అమ్మాయిలకి న్యాయం జరగాల. కేవలం ఈ ఒక్క అంశం గురించి మేము సీరియస్ గా మాట్లాడుతున్నాం అనేది కాదు. ఓవరాల్ గా ఎవరు ఏ తప్పు చేసినా కూడా మహిళల గౌరవాన్ని, భద్రత కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కాన్స్టిట్యూషన్ కి ఉంది కాబట్టి దాన్ని కట్టుబడే అన్ని విధాలుగా మహిళల భద్రత కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.